వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో రైతు అవగాహన సదస్సును నిర్వహించారు. పంట ఎగుమతి పెంపకంపై సైంటిస్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. రైతు రుణమాఫీకి అర్హులైన రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలో తెలిపింది. బ్యాంకుకు సంబంధించి కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి డైరెక్ట్ ఒక గ్రీవియన్స్ సెల్ అని చెప్పేసి ఓపెన్ చేసిండ్రు. ఇలా రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా కంపల్సరీ అగ్రికల్చర్ ఆఫీస్కి రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా రైతులందరూ టీఆర్ఎస్ నాయకులు చెప్పే బీజేపీ నాయకులు చెప్పే మాటలన్నీ నమ్మకండి. తప్పకుండా ప్రతి రైతుకు రుణమాఫీ అనేది జరుగుతుంది. మీరందరూ కూడా మీ యొక్క వ్యవసాయ పనులు విడిచిపెట్టి ఆఫీసుల చుట్టూ కూడా తిరగని అవసరం లేదు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి ఆ రుణమాఫీ అనేది కొంత రైతుల అకౌంట్లో పడలేదు. వాటి గురించి ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీస్ని అపాయింట్ చేసి నోడల్ ఆఫీస్ ద్వారా రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకొని ఎవరికైతే అమౌంట్ వాళ్ళేదో పంట రుణమాఫీ వాళ్ళేదో వాళ్ళ దగ్గర నుంచి గ్రీవెన్స్ తీసుకొని ఆ గ్రీవెన్స్ కేసు వైజ్ ప్రతి రైతు వైజ్గా ఎవరైతే రాలేదో వాళ్ళకు రైతు వైజ్గా ఇంటింటికి వెళ్ళి గ్రూపింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి అంటే ఫ్యామిలీలో డివైడ్ అయ్యారు కాబట్టి ఆ డివైడ్ అయిన కుటుంబానికి కూడా రైతు రుణమాఫీ ఇవ్వాలని మేరకు